రండి. మీకేం కావాలి? మీ ఓనర్ని కలవాలి. మా ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇక్కడ లేడు. బాబు, మీ ఇంటి ఓనర్తో మాకేం పని? నర్సరీ ఓనర్ని కలవాలి. ఓ సారీ. వెళ్ళండి. పద. నీకేం కావాలో చెప్పనే లేదు. ఇప్పుడే కదయ్యా నాకేం మొక్కలు కావాలో చెప్పాను. చెప్పారా? ఎప్పుడు చెప్పారండి? నీకేనా మతిమరుపా? ఒక మందారం, 2 గులాబీలు, ఒక నందివర్ధన మొక్క కావాలని చెప్పాను కదా. ఓ చెప్పారా? రండి. పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ప్రియ వాళ్ళ నాన్నగారు కొన్ని రోజుల క్రితం చనిపోయారండి. సారీ అమ్మా ప్రియా. నువ్వు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా మీ నాన్నగారి గురించి చెప్పేదానివి. నీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానమ్మా. ప్రియ వాళ్ళ నాన్నగారు పోయారన్న బాధలో నుంచి ఇంకా బయటికి రాలేకపోతుంది. మళ్ళీ మీ నర్సరీలో జాబ్ చేస్తే పని ధ్యాసలో కొంచెం అయినా బయటపడుతుందని తీసుకొచ్చానండి. మీరు మా శ్రీవర్ సార్, మళ్ళీ ఇక్కడ జాబ్ చేయడానికి ఛాన్స్ ఉందా? నువ్వు పనిచేయడానికి ఒప్పుకోవాలే గాని మన నర్సరీలో నీకెప్పుడూ ప్లేస్ ఉంటుంది. నీ చెలాకితనం, నీ అల్లరి కోసం నాతో పాటు ఇక్కడున్నే మొక్కలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇందాక అతను ఎవరండి? ఏం చెప్పినా మర్చిపోతున్నాడు. ఓ అతనా? అతని పేరు మల్లేష్. మతిమరపుకి బ్రాండ్ అంబాసిడర్. ఓ, మనిషి మంచివాడు, నమ్మకస్తుడు, అందుకే భరిస్తున్నానండి. ప్రియా, ఇంక నేను బయలుదేరుతాను. అలాగే శ్రీవారు. సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. నేను వచ్చేస్తానులే శ్రీవారు. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను శ్రీవారు. సరే సార్. ప్రియాని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా అమ్మాయి బాధ్యత నాది. సరే ప్రియా, వెళ్ళొస్తాను. అలాగే శ్రీవారు. జాగ్రత్త. అమ్మా ప్రియా, ఈ మొక్కలు చూసుకోమ్మా. అలాగే సార్. కైలాష్ బీడు వేశాడంటే టెండర్ అతనికి కన్ఫర్మ్ అయినట్టే. మిగతా వాళ్ళ ఆశలు వదులుకోవడమే. హాయ్ కైలాష్. హాయ్ అంకుల్. నువ్వు వచ్చావంటే ఫార్మాలిటీస్ ప్రకారం ఈ టెండర్ తప్ప వచ్చేసినట్టే. అయ్యో అదేం లేదు అంకుల్. బిజినెస్ అనేది కాంపిటీషన్. టెండర్ ఎవరైనా పాడుకోవచ్చు. కాకపోతే నేనైనా అమ్మైనా క్వాలిటీగా పనిచేయాలని చూస్తాం, అంతే. యా రండి కూర్చోండి. యా రండి కూర్చోండి. మీరు కోట్ చేసిన బిట్ కవర్స్ని ఒక్కొక్కరుగా ప్రెజెంట్ చేయండి. బ్యాగ్లోనే పెట్టానే, ఏమైపోయింది?
ఇది కైలాష్ గారు తీసుకువెళ్లాల్సిన కవర్. ఇది బ్యాగ్ లో పెడితే కిందలా పడింది. ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు? రోడ్ నంబర్ 10, స్ట్రీట్ నంబర్ 7, జూబ్లీహిల్స్. ఓకే, అలాగే. ఓకే, బయలుదేరుతున్నాను. వెంటనే కైలాష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కవర్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. Damn it. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కైలాష్, ఏమైంది? నేను కోట్ చేసిన బిట్ కవర్ ఎక్కడో మిస్ అయింది అంకుల్. మరి ఇప్పుడు ఎలా కైలాష్ గారు? అదే తెలియడం లేదు. బిడ్ వేయడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఏమైంది? ఏమో తెలియట్లేదు మేడం, చూస్తాను ఒకసారి. కొంచెం త్వరగా చూడండి. డ్రైవర్, ఏమైంది? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు మేడం. ఎంత టైం పట్టొచ్చు? చాలా టైం పట్టేటట్టు ఉంది. సరే, మీరు రిపేర్ చేయించుకుని వెళ్ళండి. ఓకే మేడం. మిస్టర్ కైలాష్, అందరూ బిడ్ వేసేశారు. మీది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇన్ టైంలో ప్రజెంట్ చేయకపోతే మీ టెండర్ యాక్సెప్ట్ చేయబడదు. ఓకే సార్. ఎవరికైనా కాల్ చేసి తెప్పించండి మిస్టర్ కైలాష్. చేశాను అంకుల్, తీయట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కమాన్, టైం అయిపోతుంది, టైం లేదు. కమాన్ 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 కమాన్, లిఫ్ట్ చేయి. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మిస్టర్ కైలాష్, ఇంకొక నిమిషం మాత్రమే టైం ఉంది. ఒక నిమిషం.
లాస్ట్ 30 seconds. వెళ్ళండి, పిలుస్తున్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. అవును, ఈ కవర్ ఇందాక బ్యాగ్లో పెట్టావు కదా, మరి ఎలా మిస్ అయింది? తెలియదండి, మీరు వచ్చేసాక చూస్తే మంచం కింద పడుంది. మీకు అర్జెంట్ అని తీసుకొచ్చేసాను. అవును, ఈ అడ్రస్ ఎలా తెలుసు? ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మేడం, మీ వాలకం చూస్తుంటే నడిచొచ్చినట్టున్నారు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. మధ్యలో కార్ చెడిపోయింది, ఆటో కూడా దొరకలేదు, అందుకే నడిచొచ్చేసాను. మేడం, మీరు చాలా గ్రేట్ మేడం. సమయానికి మీరు వచ్చి కైలాష్ గారిని పెద్ద సమస్య నుంచి గట్టెక్కించడమే కాకుండా కోట్ల రూపాయల టెండర్ మిస్ అవ్వకుండా కాపాడారు. కైలాష్ గారు, మీ భార్య మీకు సపోర్ట్గా ఉండడం మీ అదృష్టం అండి. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ కైలాష్. థ్యాంక్ యూ. సరేనండి, నేను బయలుదేరుతాను. ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, మీకు ఇక్కడ చాలా పనులున్నాయి కదా, నేను ఆటోలో వెళ్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియమ్మ గారే. ప్రియమ్మ గారా? మీ పేరుకి అమ్మగారు తగిలిచ్చానండి. అసలు నీళ్లు పోసినంత మాత్రాన మొక్కలెలా బతుకుతాయి అమ్మగారు? మనం తినే అన్నం కడుపులోకి పోయినట్టు మొక్కలకి పోసే నీళ్లు కింద వేర్లలో నుంచి పైకి పాకి ఆకులకి చేరి మొక్కలని బతికిస్తాయి. ఓహో, అలాగా. సరే, నువ్వు కూడా వెళ్ళి నీళ్లు పట్టు. అలాగేనమ్మగారు. రే మల్లేష్, ఏం చేస్తున్నావురా? నేను పోసిన నీళ్లు వేర్లకు అంటుకున్నాయా లేదా అని చూద్దామని మొక్కలు పెడుతున్నా. రే మట్టి బుర్రా, నీళ్లతో పాటు మట్టి కూడా ఉంటేనేరా మొక్క బతికేది. ఎలారా నీతో వేగేది? మొక్కలు ఎలా పీకకూడదు మల్లేశం, చచ్చిపోతాయి. సరే అమ్మగారు, ఇంకొకసారి అలా చెయ్యను. ఒరే, నువ్వేమో మనిషి మంచోడివి, చేసే పనులేమో ఇలా ఉంటాయి. సర్లే, ఇదిగో నీ జీతం. థ్యాంక్స్ అయ్య గారు. నాకెంత మతిమరుపున్నా నన్ను భరిస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏమండి, మాకు మనీ ప్లాంట్ కావాలండి. అలాగే. ఈ మనీ ప్లాంట్తో పాటు రోజా పూల మొక్క, మందార పూల మొక్క కూడా వేశారనుకోండి, అందంగా కనిపిస్తుంది. అవి చూసినప్పుడు మీకు ఆనందంగా కూడా ఉంటుంది. సరే అండి, ఆ మొక్కలు కూడా ఇవ్వండి.
తీసుకోండి. థ్యాంక్స్. సరే అండి. ఇదిగోండి ఈ నెల జీతం. కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. నీ మొహన్ రా, నేను నీ దగ్గర పని చేయట్లేదు, నువ్వే నా దగ్గర పని చేస్తున్నావు. నేనే నీకు జీతం ఇవ్వాలి. అవును కదా, మర్చిపోయాను అయ్య గారు. ఇదమ్మా వీడి వరుస, ప్రతి నెల నాకు ఇది తప్పదు. ఏం చేయనండి, నా మతి మరుపుతో నాకు చచ్చే చావు వచ్చింది. మొన్న ఒక రోజు మా ఆవిడ్ని సినిమాకి తీసుకెళ్లి మర్చిపోయి వచ్చాను. పాపం తన ఆటోలో ఇంటికి వచ్చింది. అంతేకాదు, అంతకుముందు ఒకసారి మా అబ్బాయి అనుకొని పక్కింటి వాళ్ళ అబ్బాయిని బలవంతాన తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెట్టొచ్చాను. పెద్ద గొడవ అయింది. యా ష్యూర్, ఓకే, యా బాయ్. అమ్మ రాధికా, రాధికా, అమ్మ రాధికా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. ఏంటత్తయ్యా? కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. రాధిక పై గదిలో ఉందా? అసలు ఇంట్లోనే లేదత్తయ్యా. ఎక్కడికెళ్ళింది? మీరు కైలాష్ బాబు ఇంట్లో లేరుగా వదిన గారు. ఈ కథ అన్నదే ఇష్టారాజ్యం. ఏటైనా వెళ్తుంది, ఎప్పుడైనా వస్తుంది. మాకెందుకు చెప్తుంది వదిన గారు? రాధిక, ఎక్కడికెళ్ళావమ్మా? కైలాష్ గారు టెండర్ వేయడానికి వెళ్లారు కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాను. టెండర్ వేయడానికి నువ్వెందుకు వెళ్ళావు? టెండర్ డాక్యుమెంట్స్ పొరపాటున రూమ్ లో పడిపోయాయి అత్తయ్య. సడన్ గా చూశాను, ప్రాబ్లం అవుతుందేమోనని వెంటనే బయలుదేరి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాను. చాలా మంచి పని చేసావమ్మా. విన్నారుగా, రాధిక ఏ పని చేసినా బాధ్యతతో తప్ప నిర్లక్ష్యంతో చేయదు. తను బయటికి వెళ్ళింది అంటే ఏదో కారణం ఉంటుంది. అత్తయ్య, ఏమైంది? ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. బావ దగ్గర రాధికని బుక్ చేద్దామని నేను పేపర్స్ తీసేస్తే వెళ్ళి ఇచ్చొచ్చి అత్తయ్య దగ్గర పేరు కొట్టేసింది. దీన్నే దరిద్రం తుమ్ము బంకలా పట్టుకుంది అంటారు.